నేటి ఈ సమాజంలో చనిపోయిన తరువాత శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడు మనసుకి నిప్పు అంటించేవారే ఎక్కువ. నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి ఈ లోకంలో మనకు నచ్చేవారంటూ ఎవ్వరూ ఉండరు. సంపాదన వస్తే ఉండే ఇల్లు మార్చుకో, వాడే ఫోన్ మార్చుకో, తిరిగే కారు మార్చుకో, అంతేగాని నీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోకు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండరు. అలా ఉంటారని అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. ఒకరి ప్రేమను నిలబెట్టుకోవాలంటే నమ్మకం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎన్ని బాధలు ఉన్నా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మంచి మనసు కూడా ఉండాలి. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు కూడా మారవచ్చు. కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం గొప్ప విషయం కాదు. ఏదైనా ఎదుటి వారి మనసును నొప్పించకుండా మాట్లాడాలి. దేవుడు నోరు ఇచ్చింది మన మనోభావాలను ఎదుటి వారికి పంచడానికే గాని బాధించడానికి కాదు. మీతో మాట్లాడటానికి అస్సలు టైమే లేదు, అంత బిజీగా ఉన్నాం అని చెప్పేవారి మాటలను అస్సలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. ప్రపంచంలో చాలా నిజాలు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువను ఇచ్చే బంధాలను వదులుకోనూ వద్దు. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. సముద్రంలో రాయి వేయడం తేలిక, దానిని తీయడం కష్టం. అలాగే ఎదుటి వారి మీద నింద వేయడం తేలిక, కానీ దానిని వెనక్కు తీయడం మాత్రం చాలా కష్టం. ఇది రాసి పెట్టుకో. Download Moj.